హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. మ్యాథ్స్ టిక్స్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సింప్లిఫికేషన్స్ చూడండి. 0.75 బార్ అని చెప్పేసి ఇచ్చిన అనుకోండి. ఇటువంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే, బార్ ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాసేయండి. ఇక్కడ 75 ఉంది కాబట్టి బార్ కలిగి ఉన్నటువంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయో అన్ని నైన్స్ రాసేయండి. ఇక్కడ 2 నెంబర్స్ కి బార్ ఉంది కాబట్టి 9 అని రాయొచ్చు. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇంకా సింప్లిఫై చేసుకుంటే చేసుకోవచ్చు కూడా. 3 2 జా అండ్ 3 5 జా 15 అవుతుంది కాబట్టి ఇది 3 3 జా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 25/33 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని ఏ విధంగా చేయొచ్చు అని అంటే 0.645 అని ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ని రాయండి. 645 అని రాసినాము. 3 నెంబర్స్ కి బార్ ఉంది కాబట్టి 3 9s అని రాసేయాలి. ఇంకా సింప్లిఫై చేయాలంటే ఇది 3 2 జా, ఇది 3 1 జా, ఇది 3 5 జా అవుతుంది కాబట్టి 215/333 జా 9 అనేది అవుతుంది. సో ఈ విధంగా దీని ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని చూడండి, ఇది ఎలా చేయాలంటే జనరల్ గా సింగిల్ ఒక డిజిట్ కే బార్ ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం నెంబర్ నుంచి 243 అనే నెంబర్ నుంచి ముందున్నటువంటి నెంబర్ ని తీసేయాలి. అంటే బార్ లేనటువంటి నెంబర్ ని తీసేయాలి. అప్పుడు 24 తీసేస్తాం అనమాట. తర్వాత బైలా ఎన్ని నెంబర్స్ కి బార్ ఉందో అన్ని 9 రాయాలి కదా. ఇక్కడ ఒకటే నెంబర్ కి బార్ ఉంది కాబట్టి 9 రాసిన. లేనటువంటి నెంబర్స్, బార్ లేనటువంటి నెంబర్స్ కి ఎన్ని ఉంటే అన్ని జీరోలు రాయాలి. కాబట్టి ఇక్కడ 2 నెంబర్స్ కి బార్ లేవు కాబట్టి 2 zeros అని రాసినాం. సో ఇది ఎంత అవుతుంది? 219/900 అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి, దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఇక్కడ మొత్తం నెంబర్ నుంచి బార్ లేనటువంటివి తీసేయాలి. 4 3 2 3 అని ఉంది. దాని తర్వాత దీంట్లోంచి బార్ లేనవి 43 అని ఉంది కాబట్టి ఇది తీసేస్తే ఏం బై 2 నెంబర్స్ కి బార్ ఉంది కాబట్టి 2 9s రాస్తాము. అండ్ 2 నెంబర్స్ కి బార్ లేదు కాబట్టి 2 zeros రాయాలి. ఆ తర్వాత ఇది ఇందులోంచి తీసేస్తే ఏమవుతుంది మనకు? 4280/9900 అవుతుంది. ఇంకా సింప్లిఫై చేసుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని హోంవర్క్ చేసి దీని ఆన్సర్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అటువంటిదే ఇంకో క్వశ్చన్ చూడండి. ఇఫ్ పాయింట్ xy బార్ ఈక్వల్స్ టు 7/11 అని చెప్పి ఫైండ్ x² + y² ఈక్వల్స్ టు హౌ మచ్ అని చెప్పేసి అడిగాడు. దీన్ని ఏ విధంగా చేయాలో చూడండి. xy కి బార్ ఉంది కాబట్టి ఏం చేయాలని చెప్పిన ఇంతకుముందు xy అని రాసి బార్లు ఎన్ని నెంబర్ కి బార్ ఉంటుందో అన్ని 9s రాయాలి కాబట్టి ఇక్కడ 9 అని రాస్తాం. దట్ ఈక్వల్స్ టు 7/11 ఇచ్చాడు అతను. కాబట్టి దీన్ని చూడండి, ఇది 11 1 జా, ఇది 11 9 జా అయిపోతుంది. కాబట్టి xy అనేది ఏమవుతుంది అప్పుడు మనకు? xy ఈక్వల్స్ టు 7 × 9. 7 × 9 అని అంటే కొందరు ఏం చేయాలి, ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు. xy అని అంటే 7 × 9 x × y లాగానే ఉంది కాబట్టి x వాల్యూ 7 y వాల్యూ 9 అని చెప్పేసి అనుకుంటారు. అలా చేయకూడదు. ఇది కంప్లీట్ గా దీన్ని మల్టిప్లై చేయండి, 63 వస్తుంది. ఓకే, 63 వచ్చిన తర్వాత ఇప్పుడు x అంటే 6, y అంటే 3 అన్నమాట. ఓకే, అప్పుడు x అని అంటే 6 అవుతుంది అండ్ y అని అంటే 3 అవుతుంది. కాబట్టి మనకు కావాల్సింది x² అన్నాడు కాబట్టి x అంటే 6 కాబట్టి 6² ప్లస్ y అని అంటే 3 కాబట్టి 3² చేస్తే 6² అంటే 36 అండ్ 3² అంటే 9. ఈ రెండు కలిపిస్తే 45. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, x అని అంటే 6 అండ్ y అని అంటే 3 ఇక్కడ తీసుకోవాలి, ఈ రెండిట్లో తీసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అటువంటిది ఇక్కడ చూడండి ఇంకోటి. ఇఫ్ b/a ఈక్వల్స్ టు 0.7 దెన్ a - b + a + b + 11/34 ఈక్వల్స్ టు హౌ మచ్ అని చెప్పాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఆల్రెడీ SSC CGL 2020లో అడిగినటువంటి క్వశ్చన్. దీన్ని ఏ విధంగా చేయాలి? a/b అనేది ఆల్రెడీ b/a అనేది ఇచ్చాడు కదా. b/a ఈక్వల్స్ టు 0.7 అంటే ఏమని రాస్తాం ఫ్రెండ్స్? 7/10 10 అని రాస్తాం కదా. పాయింట్ తీసేసి కింద 10 రాస్తాం కాబట్టి ఇప్పుడు మనకు డైరెక్ట్ తెలుస్తుంది. b అని అంటే 7, a అని అంటే 10. కాబట్టి మనకు అడిగింది ఏంది? a - b. a - b అంటే a లోంచి అంటే 10 లోంచి b తీసేయాలి, 7 తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది డైరెక్ట్ గా 3 అవుతుంది. బై a + b. a అని అంటే 10, b అని అంటే 7 కలిపేస్తే 17 అవుతుంది. సో ఇది 17 ప్లస్ మనల్ని అడిగింది ఏంది? 11/34 అని అడిగాడు. సో ఇది. సో ఇప్పుడు LCM చేస్తే 34 వస్తుంది. కాబట్టి ఈ 34 వచ్చేటట్లు ఏం చేస్తాం మనం అంటే, లేదా దీన్ని 2తో మల్టిప్లై చేస్తే, పైన కింద మల్టిప్లై చేస్తే ఇంటూ 2 × 2 చేస్తే ఇక్కడ 6 అవుతుంది. 2 × 3/2 × 17 చేస్తే
దానిలాగానే 34 అవుతుంది కాబట్టి ఇలా కూడా రాసుకోండి. మీకు సింపుల్ గా అర్థం కావడం కోసం చెప్తున్నా. ఎల్సిఎం రాకపోతే ఆ తర్వాత చూడండి 2 ఇంటూ 6 ఎంత 2 ఇంటూ 3 ఎంత 6 అవుతుంది బై 2 ఇంటూ 17 34 అవుతుంది ప్లస్ 11 బై 34 ఉంది 11 బై 34. ఇప్పుడు బేసెస్ ఏమున్నాయి కాబట్టి పైన నెంబర్ను కలిపితే అది 17 బై 34 అవుతుంది. 17 బై 34 అంటే 1 బై 2 అవుతుంది. 1 బై 2 అని అంటే 0.5. సో 0.5 అని అంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.